హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ గేమింగ్ యూది. ఇప్పుడైతే మనం డార్క్ గేమ్ అయితే ఆడుతున్నాం గాయస్. నేనైతే కొత్త ఛానల్ అయితే పెట్టాను. ఇదైతే నైబర్హుడ్ గేమ్ చూసి ఉంటాయి కదా మీరు. ఆ టైప్లో అయితే ఉంటుంది. మీరు ఆడుంటారో లేదో ఇప్పుడు నేనైతే ఆడి చూపిస్తాను మీకు. సో మీ కనుక మా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఆన్లో పెట్టుకోండి. సో లోడింగ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు. అదే లోడింగ్ అవుతుంది. ఓకే, ఒక డ్రోన్, ఎవరి డ్రోన్ మందే అనుకుంటా. నా క్యారెక్టర్ డ్రోన్ ఎగరేస్తున్నారు. మొత్తం వీడియో రికార్డ్ అవుతుంది. ఊరు మొత్తం తిరుగుతుంది ఇది. ఇదిగోంగా సరే మన క్యారెక్టర్ బ్లూ షర్ట్ ఆగిపోయింది ఇక్కడ. ఓ ఇదే గా డార్క్ ఇది ఇల్లు. ఇక్కడైతే మన డ్రోన్ పడిపోయింది. ఇల్లు తెచ్చుకోవాలి మనం వెళ్ళి. సో ఇప్పుడు వెళ్ళాం. ఇక్కడ ఎంతో ఉంది, లాక్ వేసి ఉంది. ఇక్కడ లాక్ వేసి ఉంది. ఇక్కడైతే కీ తెచ్చుకోవాలి వెళ్ళి. ఇక్కడ రాసిందంటే ఇవన్నీ నాకు చదవదంతా. వెళ్దామా ఇంట్లోకి. ఆ పిల్లలంతా ఇష్టం ఉంది దానికి, అందుకే అలా పెట్టారు బోర్డు. ఓకే, డార్క్ రెడ్లు ఎక్కడ? ఏ పోలీస్ ఏమన్నా చేయరు కదా దొరుకుతున్నామని. ఎక్కడ ఉంటా తెలుస్తా, దాని బట్టి దొరకచ్చు. ఇంట్లో అంతా పట్టేస్తారు మళ్ళీ కనబడితే. ఎక్కడ ఉంటారు? జంప్ ఓవర్ ద ఫెన్స్ మ్యూజిక్ రేట్ అంతా దూకేద్దాం. ఓకే దూకేసాం. ఓకే డ్రోన్ ఇటుపోయిందా? అటుపోయినట్టుంది. అయితే చూపిస్తున్నారు ఇక ఎవరో మాకు ఇటు పడింది అని. పైన ఉంటారు దడకదలు. ఇదే మన డ్రోన్ తీసుకున్నాం. తీసుకుంటున్నారు. పైన చూసారు, పైన టీ తాగుతున్నారు మనరు. ఓ ఒలిగిపోయింది షర్ట్ మీద. నవ్వుతున్నారు టీ తాగటం రాదని. ఏంటిది కరెంట్ షాక్ తగులుతుంది? ఏమైంది దీనికి? లోపలికైతే వెళ్ళిపోయారు. ఓకే, యాపిల్ తీసుకోమన్నారు, విసరమంటున్నారు. ఎక్కడ విసరాలి? గాయస్ ఏమన్నా సౌండ్స్ వస్తే ఇగ్నోర్ చేయండి గాయస్. ఓకే, ఇక్కడ విండోస్ మీద చూపిస్తున్నారు. దీన్ని పగలగొట్టాలనుకుంటా. అది యాపిల్ ఏది? ఒక 3 యాపిల్స్ అయితే ఉన్నాయి. పగలగొట్టేద్దాం విండో. ఇసురు అది చక్కగా తగిలింది, అది పగలలేదు. ఇంకోటి తీసుకుందాం. దగ్గరికి వెళ్ళిపోతాం ఈసారి. పగలలేదేంటి? ఇంకో యాపిల్ వేద్దాం. ఈసారి వదిలేయండి, బాక్స్ వేద్దాం ఈసారి. బాక్స్ అయితే పగులుతుంది, ఎందుకంటే ఉద్దుకు బాక్స్ కదా. ఇదేనా పగలతలేదేంటిది? ఇదేం గ్లాస్ బాగా గొర్రెల గ్లాస్ ఏంటి? ఇంకోసారి వేద్దాం. కీ పగిలింది. ఇక్కడ కీ ఉంది డ్రాయర్లో. అది తెలిసి గేట్ కీ అనుకుంటా, మెయిన్ గేట్కి. తీసుకుందాం. ఓకే, డోర్ ఓపెన్ అవుతుంది. ఓ చూస్తా ఇక్కడ డార్క్ ఇట్లా అయితే నవ్వుతున్నా మనం చూసి. అయితే వెంటనే వెళ్ళిపోవాలి. ఓకే వచ్చేస్తున్నారు. మ్యాప్లో మీకు కనిపిస్తూ ఉండొచ్చు. ఓకే, ఇది ఇల్లు, ఒక ఇల్లు ఉంది. 3 hours అనుకుంటా. ఇక్కడ చూపిస్తున్నారు జస్ట్ బ్యాక్ బెల్ట్ అంతా. ఓ ఇంకా బ్యాగ్ కొనుక్కో, దానికి పెట్టుకోవచ్చా? ఓకే ఓకే, యాప్లో అయితే బెల్ట్ పెట్టాను నేను. ఓకే, మన ఇల్లే గాయస్. పైకి చూద్దాం ఒకసారి ఎలా ఉన్నా మన ఇల్లు. ఓ అంతా గేమింగ్ అనుకుంటా. ఇంకా పైకి ఉందా? ఓకే, ఇంకంత పైకి. మనతో టాప్ ఆఫ్ ద రూఫ్ అయితే వచ్చేసాం. ఇంకా ఉందా? ఓబ్బో గాయస్,
అదిగో అక్కడ ఉన్న తరగతులు అయితే ఇటు వెళ్ళిపోదాం, మనం కిందకి వెళ్ళిపోదాం. ఓకే, ముందుకెళ్ళి పడిపోయాము గాయస్ మనం అయితే పైనుంచి. యారో మాకు చూపిస్తుంది ఏదో, అది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది ఎవరో మరి. ఆ దగ్గరికి అయితే వెళ్దాం. ఏం చేయాలి అంటే అది 3 ఇయర్స్ అండ్ హైట్ కట్టారో మీరు. ల్యాప్టాప్ ఎంత వెపన్ కొనుక్కోమంటుందో వదిలే మనకి. బయటకు వచ్చాక దరఖతులు అయితే చూస్తే పట్టిస్తారేమో. ఓకే, అయినా పోలీసు ఉన్నారు కదా, నాకేంటి భయం. పట్టుకుంటే వచ్చి ఇది పట్టేస్తారు, ఏమవుద్ది. ఇదే చూపిస్తుంది యారో మాకు. బాక్స్ తీసుకోవాలా, బాక్స్ తీసుకున్నా. ఎంత ట్యాప్ యంత్రం అంతా ఇల్లు యంత్రం అంటుంది. సో లోడింగ్ అవుతుంది. సమ్మర్ ఈవెంట్ అంతా ఇది వచ్చింది. ఇదేదో బాక్సుల్లో ఉంది కదా సమ్మర్ ఇష్యూస్ అంతా. పంక్ నియానా డార్క్ లాగానే ఉన్నారు వీరు. పెట్టుకుంటే నా బట్టలు మార్చుకొని కనిపిస్తారు. చూద్దాం ఉందండి, నాకు చూపిస్తున్నారు ఏదో సినిమాటిక్. ఎవరి ఈ పిల్ల? అలమాన్ దాని దగ్గరికి ఒకసారి వెళ్దాం. దీని పేరు ఏంటి? మ్యారీ అంట. లాలీపాప్ అంత పెద్దగా ఉంది కానీ నోట్లో పెట్టేస్తుంది. రమ్మంటుంది, చెప్తుంది కదా చెవులు కదా. ఏంటది? టాకీలు ఏంటది కాసేది? బేస్మెంటా? కిందకి వెళ్తున్నారు వాళ్ళు, బేస్మెంట్ అనుకుంటా కదా. అదిగో సీక్రెట్గా పెట్టారు అంట కదా. అది ట్రక్ కింద పెట్టారు మీరు. మీట్ మ్యారీ అట్ ద గ్యారేజ్ అంట. దీనికి కలవమంటున్నారు. ఓకే, ఏం చేస్తుంది ఇప్పుడు? లాలీపాప్ కాదా, ఇది ఒక హైజాక్ లాలీపాప్. అయిందా? అవ్వట్లేదంట. ఫైండ్ వే టు ఓపెన్ ద గరాజ్ అంట. ఓకే, గాయస్ పంకనీయంగా అదే డార్క్ అయితే ఇక్కడ ఉన్నాయి. చూడండి, బట్టలు అయితే మార్చేసేది నా స్కిన్ అర్థంగానే. ఇంకా జుట్టు బాగా ఆరికి అయినా అదే బాగుంది, ముసలి వాళ్ళ ఉంటుంది. అయితే వెళ్దాం మనం. గుర్తులు చూపిస్తుంది. ఇదే నా గరాజ్ డోర్. ఓపెన్ అవ్వు. కోడ్ అడుగుతుంది. ఏ కోడ్ ఇవ్వాలి దీనికి? కోడ్ మస్ట్ సమ్వేర్ ఇన్ ద నైబర్హుడ్ అంట. అక్కడ అంత ఉంది కాదు, ఆక్టోపస్ రోబోటిక్ ఆక్టోపస్ అనుకుంటా. ఈ డోర్ అయితే ఓపెన్ అవ్వట్లేదు, కోడ్ అడుగుతుంది. పైన ఉంది చూద్దాం మళ్ళీ. ఓకే, ఓపెన్ అయింది. ఇదంతా తీసేసేటప్పు గాయస్ ఏం చేస్తారు? డాన్స్ లేకపోతే అక్కడికి వచ్చి ఈ డ్రాయర్లో ఏమన్నా ఉందా? ఏం లేదు, దీనిలో లేదు, కింద దీనిలో కూడా లేదు. ఎలా రాసుకోదు? పక్కన కబోర్డ్ అయితే ఉంది, చూద్దాం. దీనిలో కూడా ఏం లేదు. మనం కోడ్ ఎలా కనుక్కోవాలి? ఒకసారి ఇంట్లోకి అయితే వెళ్దామా? ఇంట్లోకి అయితే వెళ్దాం గాయస్. ఇంట్లో ఏమన్నా కోడ్ అన్న దాచిపెట్టారేమో వాడు. దీనిలో ఉందా? దీనిలో లేదు. దీంతో ఉంది ఏంటి? దీంతో కాకుండా వద్దా అది ఏమన్నా? ఓకే, గాయస్ కోరలో లాకర్ అయితే ఉంది, దీనికి కూడా కోడ్ కావాలి. ఇక పైకి వెళ్దాం. పైన ఒక డోర్ లాక్లో అయితే ఉంది. ఇక్కడ ఇంకో డోర్ అయితే ఉంది. ఈ డోర్ లాక్డ్, ఇది లాక్డ్, అన్ని లాక్ వస్తుంది ఏంటో. ఇంట్లో వచ్చాక డార్క్ ఇల్లు అయితే దీనిలో ఏంటి? బాక్స్ తీసుకోవచ్చు, దీనిలో ఏం లేదు. ఓకే గాయ్స్, వాళ్ళైతే ఇంట్లో ఉన్నాం కదా, మనం దూకేయాలి బయటికి. కిందకి వెళ్తే వాళ్ళైతే పట్టేసుకుంటారు.
మనమైతే కిందగా దూకేయాలి. మనం కిందకి దూకేస్తే కొంచెం పైకి దూకాలి మనం. చూద్దాం ఒకసారి. ఓకే ఏమన్నా బయటకు పడిపోయాం కదా. త్వరగా దిగి వెళ్ళిపోదాం బయటికి. ఓకే బయటకి వచ్చేసాం. దీంతో ఉన్నప్పుడు దీన్ని చూద్దాం. ఓకే గాయ్స్ 5-1 అంతే ఇది వచ్చింది. 5-1 ఉంది కదా. మళ్ళీ అది తెలిసే కోడ్ అనుకుంటా. గ్యారేజ్ బయటకు వచ్చాయి గాయస్. దారికి వెళ్ళేది ఎత్తు నుంచి లాలీపాప్ తీరుతుందా. ఓకే 5-1 అయితే ఉంది గాయస్. ఇదనేసి ఇదే అన్నమాట కోడ్. కానీ లేకపోతే కోదామని తెలియక దారికి అయితే ఉన్నాడు గాయస్. అందుకే ఆగుతున్నాను నేను. ఎట్లా వెళ్ళిపోయారు అటు వెళ్ళిపో. ఓకే గాయస్ వాయిట్ అయితే వెళ్తున్నారు. తిరిగి నెక్స్ట్ మీట్ అయితే వెళ్ళిపోదాం. ఓకే వెళ్ళిపోతున్నారు. ఓకే వెళ్ళిపోయారు గాయస్. మనమైతే వెళ్ళి కోడ్ కొట్టేసి ఓపెన్ చేసిద్దాం. ఓకే 5-1-2 ఓకే ఓపెన్ అయిపోయింది. లెవెల్ లాగాలనుకుంటా. లాగేసాం. చూపిస్తున్నాను ఇంకోటి. ఆ లెవెల్ లాగాలి అక్కడ. ఓకే ఇదే అంట లెవెల్ చూపిస్తున్నాను మనోరైతే. ఏం చేస్తుంది. ఎన్నైనా హైజాగా చూపించారు. ప్రేమ ఉన్నది కదా గైస్. మిషన్ చూపిస్తున్నారు. అసలు లాలీపాప ఏంది అది ఎస్ అంటుంది. ఇది కూడా షాక్ అయ్యారు ఇదైతే. సరే అంటున్నారు. ఓకే మనమైతే వెళ్ళమంటుంది. దీనిలోకి వెళ్ళిపోదాం. గైస్ బేస్మెంట్ ఇది ఇలా ఉంది. ఓకే నీట్ తందా కంప్యూటర్ అంతా బటన్ ఆన్ అవ్వట్లేదు. ఎవరు నేను లాగేద్దాం. ఓకే ట్యాప్ అని వస్తుంది. ట్యాప్. ఓకే ఎవరైతే లాగేసాం. కంప్యూటర్ ఆన్ చేద్దాం. గేమ్లో వచ్చింది గాయస్. ఇంకేం ఇది పక్కన వచ్చినాయి ఏంటి చంపాలా ఇది. ఓకే గాయస్ ఇదైతే అసలు మామూలు తిప్పుతుంటే జతో వెళ్ళిపోతుంది. ఇది నాకైతే అసలు కొట్టట్లేదు. ఇదేంటి పక్క వచ్చేసింది. ఓకే ఇంకా చంపేద్దాం. గాయస్ టైం అయిపోతుంది. టైంలో కొట్టేయాలి. నో ఓడిపోయాం గాయస్. ఇంకోసారి అయితే ఆడదాం. నాకు అర్థమైపోయింది ఇప్పుడైతే. నేను స్పీచ్ అయితే చంపేస్తాను ఇట్లని. పైన టైం ఉంది కదా గాయస్. ఆ టైం అయ్యేలో మనమైతే వెళ్ళని 16 టైమ్స్ అనేది అవుట్ చేయాలి వెళ్ళి. సో ఓకే అయితే హ్యామర్ అయితే ఉంది తీసుకుందాం. ఓకే అసలు గాయస్ అంతే ఎస్ అయిపోయింది గాయస్. ఓకే హ్యాక్ చేస్తున్నాయి మన అయితే. కరెంట్ వెళ్తుంది గాయస్ వైర్లో నుంచి. ఏంటది ఇది మిషనా? ఏం మిషనా? ఎవరు కైసలు అదా పెద్ద అర్థం కావట్లేదు మనకైతే. బూమ్ పౌ గాయస్ దాకిలో అయితే అమ్మాయిని పట్టేసుకున్నారు. కొత్త అయితే ఆ ట్రక్ని మూసారు. హ్యామర్ అయితే అని చూపిస్తున్నాం మనకి. క్లోజ్ అవుతాం ఒకసారి చూద్దాం ఉందండి. స్క్వేర్ క్లోజ్ అయిపోయింది. గోస్ ఉందండి. హ్యామర్ తీసుకుందాం. గాయస్ లోపల దారి ఉంది గాయస్. అది హ్యామర్ లెవర్ గాయస్. అది హ్యామర్ కాదు. దారి ఉంది ఏదో. దానిలోకి వెళ్ళాలనుకుంటాం మనం. ఓకే ఇట్లా బాక్స్ని తీద్దాం. ఓకే ఇసురు పోతున్నారు మన వాళ్ళు అయితే బాక్స్ని. వద్దుగుంది.
ఓకే గైస్ ఎలా ఏంటి ఇది అసలు ఏంటి అసలు టన్నల్ ఎలా ఉంది. కీప్ గోయింగ్ త్రూ ద టన్నల్ అంతా. వెళ్దాం. ఇటువంటి గైస్ అటువైపు అయితే వెళ్ళాలి. ఫ్లోయింగ్ మన వైపు వస్తుంది. ఇది 2 లెవెల్లో ఉంది. ఇట్లా నాకేద్దాం. ఇదొకటి ఇదొకటి లాగేద్దాం. ఇప్పుడైతే మారిపోయింది. ఒకరికి వచ్చాం కోసం మనం అయితే ఇక్కడ 2 బాటిల్ అయితే ఉన్నాయి. నేను చెప్తా ఏమంటారు వచ్చారా రారా నువ్వు ఇక్కడికి అని. బాత్ తీసుకుందాం. కింగ్ బాత్ కాదు గైస్, ఇది లెవెల్ లాగేద్దాం. ఏం లేదు వచ్చిందని వెళ్ళిపోదాం. ఏం లేదు ఇక్కడైతే. పైన చాలా బాటిల్ అయితే ఉన్నాయి. కింగ్ సింబల్ ఉంది, 2 బాటిల్ ఉన్నాయి. ఒక డ్రైనేజ్ అనుకుంటా గాయస్. వచ్చిందన్నీ వెళ్దాం కదా మనం అయితే. వెళ్దాం వెళ్దాం. ఇక్కడ ఉందా ఇలా ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి నాకు అది అర్థం కావట్లేదు అసలు. ఓకే ఒక కబోర్డ్లు అయితే ఉన్నాయి గాయస్. ఒకసారి చూద్దాం ఏమున్నాయి కబోర్డ్లో. దీనిలో అంతా లేదు, దీనిలో లేదు, దీంట్లో కూడా లేదు. సో గాయస్ దీనిలోనే ఏదో ఉంది గాయస్, నాకు తెలియట్లేదు. వెళ్దాం ఇంకోసారి వెళ్ళేది వెళ్దాం. ఇక్కడ ఉంది ఇట్లా కానీ వెళ్ళాలి మనం. ఒక దారేం లేదు. గణేష్ బయటకు వెళ్ళాలా అసలు అర్థం కావట్లేదు గాయస్ ఏం చెయ్యాలో. లెవెల్ లాగుదాం. పడిపోయాం మనం అయితే దీనిలోకి. లెవెల్ లాగుదాం. దీనిలో లెవెల్ లాగేద్దాం. వెళ్దాం. అయితే అక్కడే ఏదో ఉండదు గాయస్. బాగా ఊగుతున్నాయి ఇక్కడ. ఏం చెయ్యాలి? అది తెలిసి బాటిలన్నా కలెక్ట్ చేయాలనుకుంటా గాయస్. దీనిలోకి వేసేయాలనుకుంటా. కాదు ఏదో ఉంటుంది గాయస్. పైన ఇంకో బాట్ అయితే ఉంది. ఏం కూడా తీసుకుందాం. దీనిలో వేసేద్దాం. వెళ్ళలేదు ఇంకా. సో ఎలా ఉన్నాయి అంటే ఒక రాజుగా చెప్పినట్టు అయితే ఉన్నాయి. రాజు నుంచో చెప్పినట్టు అయితే ఉన్నాయి. రాజుతో చెప్పిస్తే కానీ అయితే మారు. కానీ రాజు అని ఉంటారు. ఏం చేయాలి? ఏది ఇష్టం వదిలేస్తాయా? వదులుతలేదు. గాయస్ అసలు అయితే నేనైతే వెళ్ళిపోతాను. ఇక్కడ అంతా పెట్టుకోవాలా? వెళ్దాం. ఏం చేయాలి? బాక్స్ కానీ అలా ఉందా? అలాంటిది ఏం లేదు. దీనిలోనే ఏదో చేయాలి గాయస్. కానీ ఏం చేయాలి? పైన ఉందా? ఏం లేదు. ఏం చెయ్యాలి? ఏం చేయాలి? దేని ఏం లేదా? ఈ లోపలికి వెళ్ళగలను మనం. ఓకే గాయస్ నేను నెక్స్ట్ రోజులో అయితే పెడతాను. జాగ్రత్తగా చూసి బై.